వృత్రాసుర వృత్తాంతం. ఒకానొక సందర్భంలో వృత్రాసురుడు అనే రాక్షసుడు దేవేంద్రుడిపైకి దండెత్తి వచ్చాడు. యమధర్మరాజు కంటే భయంకరంగా ఉంది ఆ అసురుడి స్వరూపం. ఆ రక్కసుడి దేహం నేల నుండి ఆకాశానికి అంటుతూ ఉంది. చెట్లు గుట్టలు కాలిపోయిన పర్వతం లాంటి ఆ శరీరం నుండి ఎర్రని సంధ్యాకాంతులు వెలువడుతున్నాయి. ఆ క్రూర రూపుడు కఠోరమైన చూపులతో నలుదిక్కులను బద్దలు చేస్తూ స్వైర విహారం చేస్తున్నాడు. అలా దగదగా మెరిసే వజ్రాయుధం లాంటి కోర్రతో కూడిన నోరు తెరుచుకుని విజృంభిస్తున్న వృత్రాసురుని ధాటికి దేవతలు కూడా తల్లడిల్లిపోయారు. దేవతా సమూహం ఆగ్రహావేశంతో అతన్ని చుట్టుముట్టి అస్త్రశస్త్రాలు ప్రయోగించారు. కానీ ఆ అరివీర భయంకరుడు వాటన్నిటినీ చుట్టి తుక్కున మింగివేసి వికటాట్టహాసం చేయసాగాడు. దీంతో దేవేంద్రాది దిక్పాలకులు భీతితో దిక్కు ఎవరా అని చింతిస్తూ నలుదిక్కులా పరిగెత్తారు. ఇట్లు సర్వసాధనంబులతోడ సాధు జనంబుల వృత్రాసురుండు మింగిన నచ్చరువడి చేయునది నేరక తత్తేజో విశేష విభవమునకు భయమునుంది. వృత్రాసురుడు తనపై ప్రయోగించిన అన్ని శస్త్రాలు అస్త్రాలతో పాటు వాటిని ప్రయోగించిన వారిని కూడా మింగివేయడంతో దేవగణం భయభ్రాంతులకు లోనైంది. ఇంకా వారంతా తమ ఆత్మరక్షణకు అనాథ రక్షకుడైన ఆ పుండరీకాక్షుని ఆశ్రయించక తప్పదని నిర్ణయించుకున్నారు. వేడుదము శ్రీధరుని కూడుదము సద్భటుల పాడుదము గీతముల జాడంబడుసినంతన్. శ్రీమన్నారాయణుడిని రక్షించమని వేడుకుందాం. ఆయన భక్తులతో చెలిమి చేద్దాం. ఆయనకు మనపై జాలి కలిగేట్లు సంకీర్తనలు చేద్దాం అనుకుంటూ ఇంద్రాది దేవతలు ఏమీ చేయనది లేక ఆ దేవదేవుణ్ణి ఆశ్రయించారు. నీ దిక్కే దిక్కు. దేవతా సమూహం అంతా క్షీరసాగరానికి చేరుకున్నారు. ఆ బృందాలు ఇందిరావల్లభుని దివ్య సుందర స్వరూపాన్ని కన్నుల పండుగగా కరువు తీరా తిలకించారు. ఆ సుందర దృశ్యాన్ని సహజ కవి పోతనామాచ్యులు తెలుగు భాగవతంలో పరమాద్భుతంగా వివర్ణించారు. దిక్కులకు అధినాథులమైన తమకే దిక్కు లేకుండా పోయిందన్న దేవతల దీనాలాపనను కళ్లకు కట్టినట్లు పద్యాలతో ప్రతిబింబింపచేశారు. ఆ అపురూప వర్ణనలను ఆ భాగవత అంతర్గతంగా పఠించడమేవో పుణ్య పరిపాకం. అందులోని 6వ స్కందంలో వచ్చేదే ఈ వృత్తాసుర వృత్తాంతం. ఆ కథాక్రమంలో సురగణమంతా ఆ పరాత్పరుని ప్రార్థిస్తూ నీ దిక్కుగాని వారికి నే దిక్కును లేదు వెదకనుండదు ఇహ పరములకు మోదింపతలచు వారికి నీ దిక్కే దిక్కు సుమ్ము నీరజనాభా. నీ దిక్కు చూసి నీవే దిక్కని మొక్కని వారికి ఈ ప్రపంచంలో ఏ దిక్కు లేదు. ఇహపరాలలో కూడా వారు దిక్కుమాలిన వారే. ఓ కమలనాభ, లోకంలో సురక్షితంగా ఉండి సుఖపడాలనుకునే వారికి నీ దిక్కే సరైన దిక్కు అని ఆశ్రయించారు. వృత్రాసురుడు ఘోర కృత్యాలను స్వామి ముందు ఏకరువు పెట్టారు. అలా దేవతలందరూ దీనంగా తన దరికి చేరేసరికి ఆ దినకర్తేజుడు కదిలిపోయాడు. మది ప్రీతి నొందితి వదలక నా భక్తి ఉడమి వ్యర్థం మగునే. నాకు మీ మీద ప్రేమ కలిగింది. నా ఎందలి ఎడతగని భక్తి ఎప్పటికీ వ్యర్థం కాదు అని అభయం ఇచ్చాడు. నిజంగా మనసారా వేడుకుంటే ఆ రాజీవలోచనుడిని మించిన రక్షకుడు మరొకడు లేరు. అందుకే అపార దుఃఖంతో తమ దగ్గరకు వచ్చిన భక్తులతో దివ్యజనని శ్రీ శారదాదేవి మీ కష్టాలను భగవంతుడి ముందు విన్నవించుకోండి. ఆయన మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ తప్పక మన మొరను ఆలకిస్తాడు. కళ్ళ ముందున్న ఈ మనుషుల కన్నా ఆయనే మనల్ని విధిగా ఆదుకుంటాడు అంటారు దధీచి పేరు చెప్పిన దీన బాంధవుడు. వృత్రాసురుడు బారిన పడి బాధపడుతున్న సురల సమస్యలకు ఆ సర్వేశ్వరుడు పరిష్కారాన్ని ప్రతిపాదించాడు. ఆ రాక్షసుడిని సంహరించడానికి ఓ దివ్యమైన ఆయుధాన్ని సూచించాడు. దధీచి అనే మహర్షి పేరు ప్రస్తావించాడు. ఆ ఋషిపుంగముని దేహం నారాయణ కవచ ప్రభావం వల్ల తేజవంతమై ఉంటుందని గుర్తు చేశాడు. దధీచి మహర్షి దాతలలో మేలుబంతి అని, మీరంతా వెళ్ళి ఆ మునిని ప్రార్థించండి అని సలహా ఇస్తూ అతని శల్యంబులు విశ్వకర్మ నిర్మితంబులై శతధారలు గల ఆయుధ శ్రేష్టం వై మత్తేజోపబృంహితం వై వృత్రాసుర శిరోహణ కారణం వయ్యుండు. ఆ మహర్షి ఎముకలతో విశ్వకర్మ 100 అంచుల వజ్రాయుధాన్ని సిద్ధం చేస్తాడు. నా తేజ విశేషంతో నిండిన ఆయుధం వృత్రాసురుని శిరస్సును ఖండిస్తుంది.
అని ఆ విశ్వంభరుడు విస్పష్టం చేసి అంతర్ధానం అవుతాడు. ఆ పరమాత్మ ప్రణాళికలు అనూహ్యమైనవి, అద్భుతమైనవి. ఏ సమస్యకు ఎలాంటి పరిష్కారాన్ని చూపుతాడో అర్థం కాదు. అందులో భాగంగా మహర్షులకు, మహానుభావులకు తనతో సమానమైన స్థానాన్ని కల్పించి చిరకీర్తిని ప్రసాదిస్తాడు. అందుకు దధీచి, శివి చక్రవర్తి వంటి త్యాగపురుషులే నిదర్శనం. మానవుడు తలుచుకుంటే దీక్షతో మాధవుడి స్థితికి చేరుకోవచ్చనడానికే ఆ మహాపురుషులే తార్కాణం. అందుకే అన్నిసార్లు తానే అవతారం దాల్చకుండా తన బాధ్యతని తన భక్తులపై ఉంచుతాడు. ఆ మహోన్నత కార్యాలతో తన భక్త పొంగవుల ఘనతను లోకానికి చాటుతాడు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణులు ఓ సందర్భంలో భగవంతుడు కొన్నిసార్లు స్వయంగా తనకన్నా తన భక్తుల ద్వారానే తన అవతార కార్యాలను నిర్వర్తిస్తాడు. ఇది ఆయన తమ భక్తులపై ఉండే ప్రేమ, వారి శక్తిపై ఉండే నమ్మకం అంటారు. అవతార పురుషులు శ్రీరామకృష్ణులు కూడా తన మూల విరాట్టుగా ఉంటూ స్వామి వివేకానంద వంటి శిష్య పరంపరను ఉత్సవమూర్తులుగా చేసుకొని తమ అవతార లక్ష్యాలను నెరవేర్చుతూ ఉన్నారు. దేహి అంటూ దధీచి చెంతకు శ్రీ మహావిష్ణువు సూచన మేరకు సురసా సమూహం అంతా దధీచి మహర్షి వద్దకు వెళ్ళారు. ఎవ్వరూ కూడా కోరని కోరిక మిమ్మల్ని కోరుతున్నాం. దేవతలమైన మేము ఇటువంటి కోరరాని కోరిక కోరుకునే స్థితికి దిగజారామంటే మా పరిస్థితి అర్థం చేసుకోండి అంటూ దేహి సుఖము కోరు దేహంబు ఘటించి దేహి విడువలేడు దేహమెప్పుడు దేహి అస్మదీయ దేహంబు కొరకునై దేహమీగదయ్య దేవతలకు. మహాత్మా, ఈ లోకంలో జీవుడు సౌఖ్యాన్ని ఆశించి దేహాన్ని స్వీకరిస్తాడు. అందుకనే ఏ పరిస్థితుల్లోనూ దేహి అయిన వాడు తన దేహాన్ని వదిలిపెట్టలేడు. దేవతలమైన మేము ఇప్పుడు దేహి అని మీ దేహాన్ని అడగడానికి వచ్చాం. దయచేసి మీ దేహాన్ని మాకు ఇవ్వండి అని వేడుకున్నారు. వాస్తవానికి యాచన అనేది అన్ని విధాలా నీచమైన కృత్యం. ఈ సంగతి తెలిసి కూడా వేరే మార్గం లేక మీ ముందు చేయి చాస్తున్నామన్నారు. త్యాగమూర్తుల ముందు దేవతలు కూడా అల్పులైపోతారనడానికి ఈ ఉదంతమే దృష్టాంతం. స్వర్గలోకంలో సకల శక్తులు కలిగి సర్వ సుఖాల్లో తేలియాడే దేవగణం ఎక్కడ? కుటీరంలో కందమూలాలు తింటూ ఏకాంతంగా తపస్సు చేసుకునే దధీచి మహర్షి ఎక్కడ? అయినా అంతటి సురుడు కూడా ఆ సాధువు ముందు సామాన్యులు కాక తప్పలేదు. ఆ సర్వసంగ పరిత్యాగుల సాధు పుంగవుల సాధన సంపత్తుల శక్తి సామర్థ్యాలు దధీచి శరీరము విడిచే. అప్పుడు ఆ సర్వసంగ పరిత్యాగి చిరుమందహాసంతో అడుగరాని సొమ్ము అడుగరాదని మానడడుగువాని మాటలడుగనేలా భ్రాంతి నడుగు చోట ప్రాణంబులేనియునిచ్చువాడు దాపడిచ్చుగాని. అవసరం కొద్దీ అడుగు వచ్చిన వాడు అడుగరాని వస్తువైనా అడిగి తీరుతాడు. ఇచ్చే దాత ఇయ్యరాని వస్తువైనా ఇచ్చి తీరుతాడు. ఆశపడి ఎవరైనా అర్థిస్తే ప్రాణాలైనా దాచుకోకుండా ఇచ్చేస్తాడు అన్నాడు. అంతేకాకుండా ఈ శరీరం ఎప్పటికైనా విడిచిపెట్టవలసిందే. అటువంటప్పుడు మీ అంతవారికి ఈ దేహం అవసరమైతే దీనిని మీకు అర్పించడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది? అశాశ్వతమైన ఈ శరీరం వల్ల శాశ్వతమైన యశస్సు పుణ్యం సంప్రాప్తిస్తూ ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంది? ఇటువంటి సదవకాశాన్ని జారవీడ్చుకున్నవాడు పాషాణంతో సమానుడు అన్నాడు. తుదకు తన దేహాన్ని అర్పించడానికి ఆ యోగి పుంగవుడు అంగీకరించాడు. త్యాగంతో తరగని కీర్తి. మన పుణ్యభూమిలో దధీచి మహర్షిలాగా పరోపకారార్థం ఇదం శరీరం అంటూ తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసేందుకు సిద్ధపడిన త్యాగమూర్తులు ఎందరో. శిబి చక్రవర్తి లాంటి వారు కూడా ఈ దయా దాన గుణాలతోనే తమ కీర్తి ఆచంద్రార్కం వెలుగొందేలా జీవించారు. అందుకే మన సనాతన ధర్మం త్యాగ ఏకో గుణశ్లాఘ్య కిమన్యై గుణరాశిభిః త్యాగ జగతి పూజ్యంతే పశుభాషాణ పాదపాః. త్యాగం ఒక్కటి చాలు, అదే పొగడదగిన గుణం. తక్కిన గుణాలు ఎందుకు? త్యాగం వల్లనే లోకంలో పశువులు, రాళ్ళు, చెట్లు పూజలు అందుకుంటున్నాయని శ్లాఘించింది. ఇలాంటి గుణ సంపన్నులు ఏ రాజ్యాలు ఏలకపోయినా, ఏ సుఖాలు అనుభవించకపోయినా తమ జన్మలను సార్థకం చేసుకుంటారు. ఈ పరంపరలో దధీచి మహర్షి దేవతలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం తన సమస్త బంధాలను తెంపుకున్నాడు. మనస్సు, ఇంద్రియాలతో కూడిన జీవుణ్ణి భగవంతునిలో ఐక్యం చేశాడు. యోగ మార్గం ద్వారా శరీరాన్ని పరిత్యజించాడు. అనంతరం విశ్వకర్మ దధీచి మహర్షి వెన్నెముకతో నూరంచులతో ప్రకాశించే పదునైన వజ్రాయుధాన్ని తయారు చేశాడు. అర్థమైందా? ఆయన దేహాన్ని త్యజిస్తే ఆయన వెన్నెముకతోటి వజ్రాయుధాన్ని తయారు చేశారట. దధీచి వెన్నెముకతోటి. దేవేంద్రుడు ఆ వజ్రాయుధాన్ని ధరించి దివ్య తేజ విరాజితుడై
ఐరావతాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరాడు. ఈ విధంగా భగవంతుడి అనుగ్రహం వల్ల దధీచి మహర్షి దేహ త్యాగంతో లభించిన వజ్రాయుధంతో మహోత్సాహంగా వృత్రాసురుడి మీద దాడి సాగించాడు. వజ్రాయుధం వృత్రాసురుని వధించి దేవేంద్రుడు మరలా దేవతలతో కలిసి వృత్రాసురుడిపై దండెత్తాడు. అపురూపమైన ఆ ఆయుధాన్ని ప్రయోగించకుండా ముందు తన వంతుగా అసురుణ్ణే వధించేందుకు అమరేంద్రుడు విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఆ పోరాటాలేవి ఫలించలేదు. చివరకు వృత్రాసురుడే తనను సంహరించే రహస్యాన్ని చెప్పాడు. తన అంతం వజ్రాయుధంతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేస్తూ, ఇది వృధా కాదు సుమ్ము మురమర్దనుని తేజమున దధీచి వీర్యాతిశయం మురణధికమైనదిగాన హరిచే నియంత్రితోన్నతుడవై గెలువుము అన్నాడు. విష్ణుదేవుని తేజస్సుతోనూ దధీచి మహర్షి తపశక్తితోనూ నీ వజ్రాయుధం శక్తి సంపన్నమైనవి ఉంది, దానిని నాపై ప్రయోగించి సంహరించు అన్నాడు. అంతేకాకుండా విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో విజయలక్ష్మి అక్కడే విరాజిల్లుతుంది. నేను భక్తవరదుడు పంకజాక్షుడు అయిన భగవంతుని పాద పద్మాల యందు హృదయాన్ని పదిలపరుచుకుంటున్నాను అన్నాడు. ఇలా మహారాక్షసుడు తన మరణాన్ని తనే స్వాగతించాడు. అలా తొదకు దేవేంద్రుడు వేసిన వజ్రాయుధం వేటుకు వృత్రాసురుడు నేల కొరుగుతూ శ్రీ మహావిష్ణువునే మనస్సులో తలుచుకుంటూ అరయగ భక్త పాలనములైన భవచ్చరితంబులాత్మ సంస్మరణము సేయ వాక్కు నిన్ను సన్నుతి సేయ శరీరమెల్ల కింకర పరివృత్తి సేయమధికాంక్షమునర్చెదగాని యొల్ల నేనరిది ధ్రువోన్నత స్థలము నబ్జుజుప పట్టమునింద్ర భోగమున్. స్వామి, నా హృదయం భక్తులను పరిపాలించే భవదీయ సద్గుణ సముదాయాన్ని సర్వదా సంస్మరణం చేయాలి. నా వాక్కు నిన్నే ఎల్లప్పుడూ సన్నుతించాలి. నా శరీరం నిత్యము నీకు సేవ చేయాలి. ఇదే నా కోరిక. ఇంతకు మించి నేను ధ్రువలోకాన్ని కానీ ఇంద్రలోకాన్ని కానీ బ్రహ్మ పదవిని కానీ ఆశించను అని ప్రార్థించాడు. ఈ విధంగా వృత్రాసురుడు అనంత కళ్యాణ గుణుడు సర్వాంతర్యామి అయిన శ్రీహరిపై తన మనసు లగ్నం చేశాడు. సంతోషంతో శరీరమంతా పొంగిపోగా రణరంగంలో సంభవించే జయమైన మృత్యువైన సమానమేనని భావించాడు. ఇంద్రుడిపై అవిశ్రాంతంగా పోరాటాన్ని తెలిపాడు. అయినా వజ్రాయుధం దాటిక రాక్షసుడి శిరస్సు నేల కొరిగింది. ఆ సమయంలో వృత్రాసురుడి శరీరంలో నుండి ఒకనొక తేజస్సు వెలువడింది. ఆ కాంతిపుంజం విష్ణు లోకానికి వెళ్ళి విష్ణువులో ఐక్యమైపోయింది. ఇలా భగవంతుడు దుష్టులనైనా సరే తన లీలలో భాగంగా శిక్షించి మరీ తనలో లయం చేసుకుంటాడు అనడానికి వృత్రాసుర వృత్తాంతమే నిదర్శనం. పరమవీర చక్రాల్లో దధీచి వజ్రాయుధం. ఆ మహర్షి మహాత్యాగాన్ని నేటికి మన దేశం పరమవీర చక్ర పురస్కార పథకం రూపంలో మరణం చేసుకుంటూనే ఉంది. ఈ పతాకం రూపకల్పనలో సావిత్రిబాయిగా పేరు మార్చుకున్న ఓ విదేశీ వనిత ప్రధాన పాత్ర పోషించారు. భారత సైనికుల వీరోచిత పోరాట పటిమకు ప్రతీకగా ఓ పురస్కారాన్ని రూపకల్పన చేయాలని భారత ప్రభుత్వం భావించింది. సంబంధిత అధికారులు ఆమెను సంప్రదించారు. అప్పుడు ఆమె శ్రీమద్ భాగవతంలోని దధీచి మహర్షి త్యాగాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా అమ్మవారి వరప్రసాదంగా శివాజీ మహారాజుకు లభించిన భవానీ ఖడ్గాన్ని కూడా చేర్చాలని ఇచ్చిన సూచనలతో 4 వజ్రాయుధాలు, ఇరువైపులా భవానీ ఖడ్గాలు, మధ్యలో అశోక ధర్మచక్రం ఉండేలా పరమవీర చక్ర రూపకల్పన చేశారు. ఇలా ఆ పురస్కారానికి దధీచి మహర్షి మహోన్నత త్యాగమే స్ఫూర్తి కావడం విశేషం. చిత్రకేతు ఉపాఖ్యానం. పూర్వకాలంలో చిత్రకేతు అనే చక్రవర్తి ఉండేవాడు. అతడు అమితమైన సంపదలతో పాటు అనేక మంది భార్యలతో విశాలుడే రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. అయినా తనకు సంతానం లేదన్న చింత ఆ చక్రవర్తిని నిరంతరం పీడిస్తూ ఉండేది. ఆ దిగులతో చిత్రకేతు ఎండాకాలపు చెరువుల నానాటికి క్షీణించిపోసాగాడు. ఈ నేపథ్యంలో ఆ మహీకాంతుని మందిరానికి ఒకనాడు అంగీరసుడనే మహాముని విచ్చేశాడు. ఆ మహాత్ముని ముందు ఆ మహీపతి తన వేదనను విలిపుచ్చాడు. అప్పుడు అంగీరసుడు అతనితో పుత్రకామేష్టి యాగాన్ని చేయించాడు. ఆ యజ్ఞశేషాన్ని రాజుగారి పెద్ద భార్య అయిన కృతిజ్యుతికి అనుగ్రహిస్తూ అంగీరసుడు, నీకు కుమారుడు జన్మిస్తాడు, అతని వల్ల నీవు సుఖదుఖాలు అనుభవిస్తావు అని పలికి నిష్క్రమించాడు. కొన్ని నెలలకు ఆ మహారాణి 12 కొడుకుకు జన్మనిచ్చింది. ఇన్నేళ్లు బిడ్డలు లేక బాధపడుతున్న చిత్రకేతువు కుమారుడు పుట్టాడన్న ఆనందంలో ఊరూరా ఉత్సవాలు జరిపాడు. చిత్రకేతువు పుత్రుడితో గడుపుతూ కృతజ్యుతి అంతఃపురానికే పరిమితమైపోయాడు. ఇతర సతీమునుల సంగతే మర్చిపోయాడు. వాళ్ళ మందిరాలకు వెళ్ళడమే మానేశాడు. ఈ అక్కస్తో ఆ భార్యలందరూ కలిసి ఓ పన్నాగాన్ని పన్నారు.
తమకు ఆయనకు మధ్య పెరిగిన ఎడబాటుకు ఆ కొడుకే కారణమున్న కార్పణ్యంతో కర్కశ హృదయాలుగా మారిపోయారు. ఒకానొకనాడు ఆ రాజకుమారుడిపై విషప్రయోగం చేశారు. ఫలితంగా ఆ పిల్లవాడు నిద్రించినట్టే మరణించాడు. లేక లేక కలిగిన ఆ ఏకైక పుత్రుడు ఆ విధంగా విగత జీవుడై పడి ఉండడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు తల్లడిల్లిపోయాయి. ఈ ఉదంతమంతా పుత్రకామేష్టి యాగాన్ని జరిపించిన అంగీరస మహర్షికి తెలిసింది. హుటాహుటిన నారద సమేతుడై మరలా రాజమందిరానికి వచ్చాడు. మరణించిన కుమారుణ్ణి చూస్తూ నిశ్చేష్టుడై ఉన్న చిత్రకేతునితో, నీకు వీడెవ్వడు, నీవెవ్వనికి శోక సంతాపమందెడు సార్వభౌమ, పుత్రమిత్రాదులు పూర్వ జన్మముననెవ్వని వారలో ఎరుగగలరే, మొదలు నదీ వేగమున నాడకాడకు సికతంబు కూడుచు చెదురుచుండు, నా రీతి ప్రాణుల కతికాల గతి చేత పుట్టుట సచ్చుట పొసగుచుండు, కారభూతములకు కలుగు భూతంబులు మమత తోడ విష్ణు మాయ చేసి దీని కడల నేల ధృతి దూలగా నేల బుద్ధి తలపవలది భూత సృష్టి. ఓ మహారాజా, నీకు వీరికి ఏం సంబంధం ఉంది? ఇతడు నీకు ఏమవుతాడని ఇతడి కోసం నీవు అంతగా దుఃఖిస్తున్నావు? ఈ పుత్రులు మిత్రులు మొదలైన వారంతా పూర్వజన్మలో ఎవరికి మిత్రులో నీకు తెలుసునా? ఈ నీ కుమారుడు వెనుకటి జన్మలో నీ కుమారుడే అని నీకు నమ్మకం ఉన్నదా? నదిలో ప్రవాహ వేగానికి ఇసుక రేణువులు కొట్టుకుని పోతూ ఉంటాయి. అవి అక్కడక్కడ కుప్పలుగా కలుస్తూ ఉంటాయి, మళ్ళీ చెదిరిపోతూ ఉంటాయి. అదేవిధంగా ప్రాణులు కాల ప్రవాహంలో కలుస్తూ ఊడిపోతూ ఉంటాయి, పుడుతూ చస్తూ మళ్ళీ పుడుతూ ఉంటాయి. దేహాన్ని ధరించిన వారికి జనన మరణాలు తప్పవు. ఇదంతా భగవంతుని మాయా విలాసం. ఆ మాయ వల్లనే జీవులు జన్మిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ విషయంలో ధైర్యం పొందడం కానీ ధైర్యం కోల్పోవడం కానీ సముచితం కాదు. ఈ సృష్టి రహస్యాన్ని గుర్తించాలి అని ఊరడించాడు. ఎవరికి ఎవరు? గృహస్థ ధర్మంలో వివాహం, సంతానం అత్యంత ప్రాధాన్యమైన అంశాలే. అయినా మనిషి వాటినే పరమావధిగా భావించి బందీ అయిపోయినప్పుడు చిత్రకేతువుల ఆవేదనలు అనివార్యాలు. మనం భ్రమపడుతున్నట్లు ఈ లౌకిక జీవితంలో నిజానికి ఏవీ వరాలు కావు, ఏవీ శాపాలు కావు. కాలక్రమంలో వరం శాపం అవుతుంది, శాపం వరం అవుతుంది. ఈ సాంసారిక జీవనంలో ఎవరు ఎల్లకాలము ఆనందంగా ఉండరు, అలా అని ఆవేదనతోనూ ఉండరు. ఆ విధాత రచించిన విచిత్ర రచన అది. అలా మునిగిపోనివ్వడు, తేలిపోనివ్వడు. అంత సులువుగా మన మనస్సులో వైరాగ్య జ్వాలలు రగలనివ్వడు. పిల్లలు లేక కొందరు, పిల్లలున్నా వారు పట్టించుకోకనో పుత్ర శోకంతోనో క్షోభపడేవారు మరికొందరు. అలా చిత్రకేతువు కూడా బిడ్డలు కలగకపోవడం పెద్ద శాపంగా భావించాడు. సంతానం కలిగితే చాలు సౌభాగ్యం అనుకున్నాడు. కానీ విధి పుత్రుణ్ణి ప్రసాదంగా ఇచ్చినట్లే ఇచ్చి వెనుకకు లాగేసుకుంది. ఇదే విధి ఆడే వింత నాటకం. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వారు ఆ శోకం నుండి అనతి కాలంలోనే బయటపడగలరు. భగవంతునిపైకి మనస్సును మళ్లించి ఆధ్యాత్మికంగా ముందుకు సాగిపోగలరు. ఎవరు ఏనాటి తల్లిదండ్రులు? అంగీరస మహర్షి తదితరులు ఎంత ఊరడిస్తున్నా పుత్ర వ్యామోహంతో చిత్రకేతువుకు కొడుకు పోయాడన్న కఠిన సత్యాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేకపోతున్నాడు. అప్పుడు నారద మహర్షి ప్రాణాలు విడిచిన కొడుకు ద్వారానే అతనికి పాఠం చెప్పించాలనుకున్నాడు. విష్ణునామ జపంతో కూడిన మంత్ర జలాన్ని ఆ చిన్నారి పార్థివ దేహంపై చిలకరించాడు. వెంటనే ఆ బాలుడు నిద్రలోని లేచినట్లు లేచాడు. అప్పుడు నారదముని, నీ తల్లిదండ్రులను బంధుమిత్రులను ఒక్కమారు చూడు, వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టు, మిగిలిన ఆయుర్దాయమంతా ఈ శరీరంలోనే ఉండి నీ తండ్రి గారి సింహాసనాన్ని అధిష్ఠించు అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, కర్మ వశంబుననెందు సుఖంబు లేక తిర్యజ్ఞయోనుల తిరుగు నాకు వెలయనే జన్మమందునో వీరు తల్లిదండ్రులైనారు చెప్పవే తాపసేంద్ర. ఓ మునీంద్ర, నేను పూర్వ కర్మ వశం చేత ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నెన్నో కష్టాలు పడ్డాను. చేసిన పాపపుణ్యాలను అనుసరించి దేవతల గర్భంలోనూ మానవుల గర్భంలోనూ జన్మించాను. ఆయా జన్మలలో నా తల్లిదండ్రులు ఎందరెందరో ఉన్నారు కదా. మరి ఈ తల్లిదండ్రుల దుఃఖం తీరిస్తే ఆ తల్లిదండ్రుల సంగతి ఏమిటి? వీరు ఏనాటి తల్లిదండ్రులు అంటూ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేందుకు చిత్రకేతు దంపతులను తల్లిదండ్రులుగా అంగీకరించేందుకు నిరాకరించాడు. షష్ఠ స్కందం సంపూర్ణం.